Respected DLC Secretary sir, ikkada andariki kuda constitutional day శుభాకాంక్షలు అండి. So 1949 November 26th na for the first time మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేసుకున్నాం మనం. 1949 లో కాన్స్టిట్యూషన్ ఫోర్స్ లోకి రాలేదు, అడాప్ట్ మాత్రం చేసుకున్నాం. జనవరి 26th 1950 రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సో ఆ రోజు నుంచే మనందరి హక్కులు కూడా యాక్టివ్ అయినాయి. 1950 జనవరి 26కు ముందు కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పటికీ మన ఎవరికి ఏ రైట్స్ కూడా లేవు, కాన్స్టిట్యూషన్ రైట్స్ ఏమీ లేవు. మనకంటే ముందు ప్రపంచంలో చాలా దేశాలకి రాజ్యాంగాలు ఉన్నప్పటికీ మన రాజ్యాంగం స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ది లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్. మొత్తం 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 12 షెడ్యూల్స్. అప్పటిదాకా అమెరికాకి, ఇంగ్లాండ్కి, ఆస్ట్రేలియాకి, చాలా కంట్రీస్కి ఇండిపెండెన్స్ వచ్చింది కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటికీ కూడా మన కాన్స్టిట్యూషన్ చాలా లెంతియెస్ట్. అంటే చాలా చిన్న అంశాలు, సూక్ష్మమైన అంశాలు కూడా దృష్టిలో పెట్టుకొని మన భారతదేశ ప్రజల కోసం వాళ్ళు ఎన్నో ఆర్టికల్స్ దాంట్లో పొందుపరిచారనమాట. సో మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి టైము 2 years 11 months 18 days. అంటే ఇంచుమించుగా 3 సంవత్సరాలు పట్టింది మనకు ఏ రైట్స్ ఉండాలా అని చెప్పేసి. ఇండ్రే బేరుబారీ కేసులో సుప్రీంకోర్టు ఫస్ట్గా ప్రియాంబుల్ అనేది నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పింది. అంటే రాజ్యాంగంలో ప్రియాంబుల్ పార్ట్ కాదు అని చెప్పేసి. కేశవానంద భారతి కేసులో ప్రియాంబుల్ కూడా రాజ్యాంగంలో ఒక భాగమే అని చెప్పింది. రాజ్యాంగంలో భాగం కానప్పుడు దానికి ఎన్ఫోర్సిబిలిటీ ఉండదు. ప్రియాంబుల్ ఎన్ఫోర్సిబుల్లా కాదా అనే అంశం రాజ్యాంగంలో భాగము అని చెప్పినప్పటి నుంచే ప్రియాంబుల్ ఎన్ఫోర్సిబుల్ అవుతుంది. ఇంకా మనకి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినాక ఏదైనా ఒక జడ్జిమెంటు మన భారతదేశ ప్రజల కోసం రాజ్యాంగంలో చాలా ప్రాముఖ్యత ఉంది అని అంటే అది కేశవానంద భారతి కేసు. April 24, 1973 రోజు వచ్చింది అది. అంటే ఆ జడ్జిమెంట్ రాకముందు గవర్నమెంటు మన ఇండియన్ సిటిజన్స్కి ఏ రైట్స్ అన్నా ఇవ్వాలన్నా తీసేసుకోవాలన్నా, ఇప్పుడు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఆర్టికల్ 19 కింద. గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఆ రైట్స్ని మనకు కర్టైల్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడల్లా. ఈ జడ్జిమెంట్ వచ్చినాక ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో మోస్ట్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని కర్టైల్ చేయకూడదు అని చెప్పింది కేశవానంద భారతి కేసులో. సో రాజ్యాంగంలోని కొన్ని అంశాలని ప్రభుత్వం మార్చలేదు, అంటే అమెండ్ చేయలేదు. ఏ వాటిని అమెండ్ చేయలేదు అని చెప్పేసి ప్రియాంబుల్ కావచ్చు, ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, డెమోక్రసీ, సపరేషన్ ఆఫ్ పవర్స్, వీటిని ఏ గవర్నమెంట్ కూడా స్టేట్ సెంటర్ లేదైనా సరే అమెండ్ చేయకూడదు అని చెప్పిందనమాట. మనకిప్పుడు జనరల్గా రోజు మనం అడ్వకేట్స్కే కానీ జనరల్ పబ్లిక్లో కానీ ఐపీసీ, సిఆర్పిసి వింటూ ఉంటాం. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కావచ్చు, చాలా యాక్ట్స్. ఈ ఏ కొత్త యాక్ట్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చినా ఆ యాక్ట్లో ఏదైనా ప్రొవిజన్స్ అన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా, లోబడి ఉన్నాయా అని చర్చించుకోవాలా. ఏ యాక్ట్ అయినా సరే, యాక్ట్లో ఏ ఒక్క ప్రొవిజన్ అయినా సరే అది కాన్స్టిట్యూషన్కి వైలేట్ చేస్తే ఆ యాక్ట్ మొత్తాన్ని కూడా లేదా ఆ ప్రొవిజన్ మొత్తాన్ని కూడా అల్ట్రావైస్గా డిక్లేర్ చేసి దాన్ని కొట్టివేస్తుంది సుప్రీంకోర్టు. సో ఏ చట్టం వచ్చినా, ఏ సెక్షన్ తీసుకొచ్చినా గవర్నమెంటు అది రాజ్యాంగానికి లోబడే ఉండాలి ఖచ్చితంగా. అలా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అది అల్ట్రావైట్స్ అయిపోతుంది, అంటే అది చల్లదు అది ఆ రోజు నుంచి కూడా. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు DLC సెక్రటరీ సార్కి, పిడిజయ్ మేడంకి ధన్యవాదాలు సార్. అందరికీ థ్యాంక్ యూ.